హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు విరాట్ బస్. డీమన్ పవన్ టాస్కుల్లో కింగ్. అంతేకాదు, నిజానికి అసలైతే హీరో ఎవరో ఎవరో అనుకుంటున్నారు మీరు. కళ్యాణ్ అని, భరణి అని, ఇంకొకరని. టాస్కుల్లో మాత్రం సింహం సింహం మనోడు. ఎందుకంటే నిన్న జరిగిన గేమ్ లో శ్రీజ ఆర్ భరణి వీళ్ళలో ఎవరో ఒకరే ఇంట్లో ఉండడానికి అర్హులు. వాళ్ళని డిసైడింగ్ చేయడానికి ఒక టాస్క్ కూడా పెడతాడు బిగ్ బాస్. అందులో భరణి వచ్చేసి నిఖిల్ అండ్ ఇమాన్యుయల్ సపోర్ట్ తీసుకుంటాడు. శ్రీజ వచ్చేసి అప్పటి వరకు తనని వెన్నుపోటు పొడిచాడు, తన ఫ్రెండ్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచాడు అని చెప్పుకొచ్చిన అదే పవన్ ని వెళ్ళి అడుగుతుంది అనమాట. కానీ పవన్ నిజంగా ఎంతో జెన్యున్ గా మనం అంతా కామనర్స్ గా వచ్చాము, అప్పుడు టీమ్ గా ఉన్నాము అని చెప్పేసి ఎటువంటి ఆ కుళ్ళు గాని చెడు గాని అదేం పెట్టుకోకుండా మనసులో ఎంత జెన్యున్ గా ఒప్పుకుంటాడంటే అంత జెన్యున్ గా ఒప్పుకుంటాడు అనమాట. నిజంగా బిగ్ బాస్ అనే పర్సన్ ఒక ప్లేయర్ ని తొక్కేసాడంటే అది పవన్ ఏమో అనిపిస్తా ఉంటది. అతని ఫుల్ పొటెన్షియల్ నిజంగా చూపించలేదేమో బయటకు అనిపిస్తా ఉంటది. కళ్యాణ్ గారిని ఎందుకు అంత హైప్ చేస్తున్నారో అన్నప్పుడు ఆయన జెన్యూనిటీ కారణమే. కానీ నిజంగా కష్టపడుతున్న ప్లేయర్ మాత్రం బయటకు రానివ్వట్లేదా? చాలా కష్టపడుతున్నాడు. టు బి ఫ్రాంక్, ఈ టాస్క్ లో ఏం జరిగిందంటే ఈ టాస్క్ లో కొన్ని పిల్లర్స్ లో పెట్టాలి ఒక సర్కిల్లో. అలాంటి టైంలో నిజంగా నిఖిల్ చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. అలాంటి పర్సన్ వచ్చేసి తోసేస్తున్న భరణి కూడా ఈక్వల్ గా అంతే పవర్ఫుల్. అలాంటి ఇద్దరు పర్సన్స్ ని ఒక్క డిమాండ్ పవన్ ఫుల్ గా లాక్ చేసేసి పట్టుకుంటాడు. ఒక్కరు కదలలేదు. కళ్యాణ్ గాని లేకపోతే ఇప్పుడు శ్రీజ అనుకుంటున్న పర్సన్ ఎవరైతే నేనే తోపు అనుకుంటుందో వాళ్ళిద్దరు చేయలేని పని డీమన్ పవన్ చేసి చూపించాడు. మరి అదే పర్సన్ పట్టుకుని మీరు వెన్నుపోటు అని ఎన్నిసార్లు అన్నారు? కళ్యాణ్ లేకపోతే శ్రీజ లేదు, శ్రీజ లేకపోతే కళ్యాణ్ లేడు అన్నట్టు మీరు ఉన్నారే. మీ ఇద్దరికి సపోర్ట్ చేసిన పవన్ ఏమైపోయాడు? ఎంతసేపు రీతు విషయంలో పడి ఆ అబ్బాయి ఎంత నలిగిపోతున్నాడో తనకి మీరు ఏమైనా సపోర్ట్ ఇచ్చారా? మోరల్ సపోర్ట్ ఇచ్చారా? ఏమీ లేదు. నిజంగా రీతు చౌదరి వల్ల పవన్ గేమ్ వెనకబడిపోయింది. ఇది నిజం అనుకుంటే కామెంట్ చేయండి. రీతు వల్లే పవన్ గేమ్ వెనకబడిపోయిందని నేను అంట. అండ్ డీమన్ పవన్ అనే పర్సన్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ బ్రో, యు ఆర్ జెమ్. తను ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ పెట్టుకోడు. అండ్ ఫిజికల్ గేమ్ కి వస్తే మనోడు సింహం. ఈ టాస్క్ లో ఇలాగా సిచ్యువేషన్ జరుగుతూ ఉంటది. మనోడు కళ్యాణ్ ఒక సంచాలకుగా ఉంటాడు, సుమన్ శెట్టి సంచాలకుగా ఉంటాడు. మిగిలిన వాళ్ళలో ఈ నిఖిల్, ఈ గౌరవ్ ఒక ఆపోజిట్ టీమ్ లో ఉంటారు. నిఖిల్ భరణి, గౌరవ్ వచ్చేసి శ్రీజ టీము, అండ్ డీమన్ పవన్ ఏమో శ్రీజ టీము, ఇమాన్యుయల్ భరణి టీం. సో మీకు అర్థమైంది కదా, డీమన్ పవన్ ఒక్కడే భరణిని నిఖిల్ని ఇద్దరు ఆపేస్తాడు. తర్వాత స్విమ్మింగ్ పూల్ కూడా పడిపోతారు. పూల్లో పడ్డాక భరణి పవన్ పూల్లో పడ్డాక సింహంలో బయటకు వస్తాడు మనోడు పవన్. బయటకు వచ్చి ఆడతాడండి గేమ్. కేవలం పవన్ వల్లే శ్రీజ నెట్టుకొచ్చింది. పవన్ ఒక్కడే భరణిని నిఖిల్ని, ఎలా ఉంటారు జిమ్ పర్సనాలిటీస్ ఇద్దరు, ఫుల్ బల్కప్ అయిపోయి ఉన్నారు ఇద్దరు. అలాంటి వాళ్ళని పవన్ ఒక్కడే పట్టుకుని ఆపేశాడు. అది పవన్ అంటే. అలాంటి పవన్ ని మీడియాను, పిఆర్ ఎవరో తొక్కేస్తున్నారని నాకు అనిపిస్తుంది. మరి పవన్ గురించి మీరు ఏమంటారు? కామెంట్ చేయండి.